నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏకపక్షంగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇన్ని రోజులు తటస్థలంగా ఉన్న చైనా ఇప్పుడు యుద్ధం విషయంలో నోరు విప్పింది. యుద్ధం తక్షణం ఆగాలని కోరుకుంది. కేవలం కోరుకోవడం మాత్రమే కాదు, యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. అమెరికా ఇరాన్ దేశాల చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించింది. రాజీ సూత్రం కూడా చెప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, సౌదీ అరేబియా ప్రభుత్వాలతో చైనా ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. మిగతా దేశాలను కూడా కూడగట్టుకొని అమెరికాపై ఒత్తిడి తేవడం, తద్వారా యుద్ధం ఆపడం చైనా వ్యూహంగా తెలుస్తోంది. చైనా ప్రయత్నాలకు రష్యా కూడా తోడుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ను కకలావికలం చేయడంతో పాటు ఆ దేశాధినేతను కూడా హతమార్చాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఇరాన్కు ఇతర దేశాల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. అమెరికా చర్యలను ప్రతిసారి తీవ్రంగా తప్పుపట్టి చాలా సందర్భాల్లో ప్రతిఘటించిన రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా ఈసారి ఇరాన్కు అండగా నిలవలేదు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధానికి బదులుగా దౌత్యం ముఖ్యమని నీతి మాటలు చెప్పడమే తప్ప ఘాటుగా స్పందించలేదు. ఇరాన్తో ఎంతో కాలంగా సాంప్రదాయ స్నేహం కలిగిన భారత్ కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహరించింది. ఈ మౌనానికి తెరదించుతూ చైనా రంగంలోకి దిగింది. యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. యుద్ధం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలకు నష్టం కలుగుతుందనే వాదన ముందుకు తెచ్చింది. అణువాయుధాల విషయంలో ఇరాన్ నిలువరించేలా ఒప్పందాలు చేసుకుని యుద్ధాన్ని ఆపేందుకు స్కెచ్ వేసింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ముందుకు వచ్చింది. శాంతి ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రత్యేక రాయబారిని కూడా పంపే ప్రణాళికలను ధృవీకరించింది. అయితే ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ప్రకటన విడుదల చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని కూడా చైనా అమలు చేస్తుంది. యుఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సహా గల్ఫ్లోని ఉన్న రాజకీయ నాయకులతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు మాట్లాడారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యుఏఈకి చైనా మద్దతిస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతిస్తుందని చైనా ప్రకటించింది. యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు. శాంతి కోసం చైనా నిర్మాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో కూడా తమ ప్రతినిధి మాట్లాడారని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల సౌదీ సహా ఇతర గల్ఫ్ దేశాలు ప్రభావితం అవుతున్నాయని పేర్కొంది. రష్యా, ఒమన్, ఫ్రాన్స్లతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులతోనూ చైనా విదేశాంగ మంత్రి మాట్లాడారు. చైనా ప్రభుత్వం మాదిరిగానే ఇన్ని రోజుల తర్వాత భారత్ కూడా ఎట్టకేలకు స్పందించింది. యుద్ధం ముగించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యుద్ధం ముగించడానికి చైనా రంగంలోకి దిగడం ఇరాన్కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. చైనా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తే రష్యా, ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియాతో పాటు అనేక దేశాలు కూడా అమెరికాపై ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నట్లుగా ఇరాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. అన్ని దేశాల నుంచి వచ్చే ఒత్తిడికి తలొగ్గి అమెరికా కూడా శాంతి ఒప్పందానికి అంగీకరిస్తారని ఇరాన్ ఆశిస్తుంది. తాజా పరిణామాలు అమెరికాను, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పరేషాన్ చేస్తున్నాయి. ఇరాన్పై యుద్ధం చేసి ఆ దేశ ఇస్లామిక్ పాలకులను దారిలోకి తేవడమే తమ లక్ష్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చైనా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. చైనా మిగతా దేశాలను కూడగట్టగలిగే శక్తి ఉన్న దేశమని ట్రంప్ నమ్ముతున్నారు. అదే జరిగితే యుద్ధం ఆపాలనే అంతర్జాతీయ ఒత్తిడి తమపై ఎక్కువ అవుతుందని ట్రంప్ భయపడుతున్నారు.